శర్వాణి, ఒక హాఫ్ అన్ అవర్ లో చేతన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. yes sir. లేదురా, నేనన్నీ చూస్తూనే ఉన్నానుగా. నీ కూతురికి పెళ్ళవుతుందన్న సంతోషం నీ కళ్ళల్లో లేదమ్మా. ఏమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావా? నాన్నగారిని కాపాడడం కోసం, విక్రమ్ని పోలీసులకు పట్టివ్వడం కోసం, ఆ తర్వాత సాగర్తో, మళ్ళీ ఇప్పుడు షీలా పెళ్లి కూతురయ్యావు. అసలీ పెళ్లిపైనే నీకు విరక్తిగా ఉండుంటుంది. అలాంటిది నువ్వు సంతోషంగా ఉంటావని నేనెలా అనుకోను? నిన్ను చూసి నేనెలా సంతోషంగా ఉండగలను? కన్న కూతురికి సంతోషంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించే అదృష్టం లేని ఈ తల్లిదండ్రుల గుండె కోతని ఎవరర్థం చేసుకుంటారు తల్లి? లోకం దృష్టిలో ఈ కూతురు దేవత, కాని తల్లిదండ్రులకు దురదృష్టవంతురాలు. కన్ను తన కంటి రెప్పల్ని ఎన్నటికీ చూసుకోలేదు. నువ్వు కూడా అంతేనమ్మా, అంతే. మేమెలాగూ నీ పెళ్లి చేయలేకపోతున్నావు. ముగ్గురు తాతయ్యలు కలిసి నీ పెళ్లి చేస్తున్నారు. కనీసం ఆ అదృష్టంతోనైనా నీ పెళ్లి జరిగితే నీకు పెళ్ళైందన్న మా కోరిక నెరవేరుతుంది. ఈ దురదృష్టవంతులైన తల్లిదండ్రులకు నువ్వు దూరంగా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను.
కూతురు పెళ్లిని చుట్టపు చూపుగా చూసుకునే మాలాంటి తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండకూడదమ్మా. వద్దమ్మా, అలా మాట్లాడొద్దు ప్లీజ్. మీ నాన్నగారు రాగానే సాంప్రదాయ ప్రకారం నీకు కన్యాదానం చేస్తారు. నీ పెళ్లి జాతక దోషం పోతుంది, మీ నాన్నగారి చావుగండము పోతుంది, మీ తండ్రి కూతుళ్ల ఎడబాటు తీరుతుంది. ఆ తర్వాత సంతోషమో దుఃఖమో ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అమ్మా, అంత సవ్యంగానే జరుగుతుంది. పెళ్ళయ్యాక నేను మీ దగ్గరే ఉంటాను. నాన్న జైల్లో ఉంటాడన్న బాధ తప్ప నేను మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటానమ్మా. అలాగేనమ్మా, అలాగే. నన్ను ఆశీర్వదించమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. దురదృష్టపు తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు మంచి చేయవమ్మా. వద్దమ్మా, వద్దు. పది మందిలో మంచి పేరు సంపాదించావు, ఈ తల్లిదండ్రులకు కీర్తి తెచ్చిపెట్టావు. మాకు అది చాలమ్మా, చాలు. నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను మేము చాలా బాధలు పెట్టాము. పెళ్లి రాత నీ జీవితాన్ని చాలాసార్లు తలక్రిందులు చేసింది. ఇప్పుడు మా వల్ల నీకు ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు తట్టుకోగలవేమో కానీ మేము తట్టుకోలేము తల్లి. నోము నోచామో, ఏ పూజలు చేశావో ఆ దేవుడు వరంతో నువ్వు మా కడుపున పుట్టావమ్మా. అదే మాకు దక్కిన గొప్ప వరం. నువ్వు బాధపడినా సరే నేను నిన్ను ఆశీర్వదించలేనమ్మా.
తల్లి. మా అమ్మ కళ్ళల్లో పొంగే గంగతో నా గుండె తడిసిపోయింది. మా అమ్మ ఘోషను ఒక్కసారి చూడు తల్లి. కనీసం అప్పటికైనా మా పేగు భాష నీకు అర్థమవుతుంది. జనపాల తీపి తెలిసిన నువ్వు మా గుండె ఘోష చూసైనా మా తండ్రి కూతుళ్లను కలపవా తండ్రి, కలుపు. విశ్వేత్తేశవనేషు ప్రవేశ్యాయ జగద్ధభగవన్నింద్ర సుందరే పారావతం యద్పురుషం భృంస్వభావనాశరభాయ శివంధవే రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శృణ్వన్నోదిభిస్తే దదానం. మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. महागणाधिपतिदेवताभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवर्तकजनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकस्नानम् आपोष्ठामि योभुवस्थानमूर्जे दधातन महेन्द्राय दीक्षिते योपश्रवतमोरसस्तस्य भावे देहनः पशुवीरममातरः तस्मारङ्गमामो यस्य क्षयाय जन्मः आपो जनेधाजनः सोदरस्थानं समर्पयामि वस्त्रार्थे वस्त्रार्थं समर्पयामि साक्षात् देवन्द्रयामि भूतिवारन्द्रशुद्ध आचमनीयं समर्पयामि. ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. सत्यं वर्तेन परिषिञ्चामि अमृतोऽस्तु अमृतोऽस्तुर्निः स्वाहा. महागणाधिपतिदेवताभ्यो नमः. अवसरार्थं कदलीफलनैवेद्यं समर्पयामि. ओं प्रणय स्वाहा. అన్నా, శర్వాణి నీతో అర్జెంటుగా మాట్లాడాలంట. మంత్రి గారు ఇప్పుడే వస్తాను. అలాగే. ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో విక్రమ్. చెప్పు శర్వాణి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు. విక్రమ్, సిగ్నలింగ్ సిస్టమ్ హౌస్ నుంచి 2 ఫోన్స్ కి మధ్య ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఏదో సీక్రెట్ మెసేజ్ వచ్చింది. దాని వెనక వికాస్ ప్లాన్ ఏమైనా దాగి ఉందని నా అనుమానం. అసలు మెసేజ్ ఏంటి? ఈ నంబర్స్ మెసేజ్ గా వచ్చాయి, అంతే కదా? అవును విక్రమ్,
ఇలాంటి కోడ్స్ కేవలం మాఫియా వాళ్లే యూజ్ చేస్తారని తెలుసు. అప్పుడే నీకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, కానీ స్ట్రైక్ అవ్వలేదు. నిజమే శర్వాణి, ఇలాంటి కోడ్ ఇంటర్నేషనల్ మాఫియా వాళ్లే యూజ్ చేస్తారు. ఈ సీక్రెట్ కోడ్ని ఎలా తెలుసుకోవాలి విక్రమ్? ఒకసారి ఇంగ్లీష్ అక్షరాలు ABCDలు ఇలా జెడ్ వరకు రాసి 1 నుంచి లెక్కేసి వాటిని కలిపి చూడండి. అదెలా అంటే, ఇప్పుడు A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలా అంకెలకు ABCDలు జత చేయండి. ఫైనల్ గా ఇంగ్లీష్ లో మీనింగ్ వస్తుంది. అదే మెసేజ్. ఎస్, యూర్ రైట్ విక్రమ్. ఎనీ ప్రాబ్లం శర్వాణి? నథింగ్ విక్రమ్, అన్నీ నేను చూసుకుంటాను. శర్వాణి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ఆ వికాస్ రమణ సాల్వల్ని అండర్ ఎస్టిమేట్ చేయకు. నాయనా పెళ్లి కొడుక, నేను చూసుకుంటాను అన్నాను కదా. నువ్వు అమృతను పెళ్లి చేసుకోవడం అన్నది అన్నిటికంటే ముఖ్యం. అమృత పెళ్ళవడం ఇంపార్టెంట్. దానికోసమే కదా మేమంతా ఉన్నాం. యూ డోంట్ వరీ, ఓకే? శర్వాణి, మరి పెళ్లికి అక్షంతలు వేయటానికి వస్తావు కదా? నేను అక్షంతలు వేయకుండానే మీ పెళ్ళవుతుందా ఏంటి? ఖచ్చితంగా వస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ శర్వాణి, థ్యాంక్ యూ. బాయ్. జనార్దన్ మేడం, కోడ్ సీక్రెట్ తెలిసిపోయింది. వెంటనే मध्ये मध्ये परिवारं समर्पयामि अमृता विधानमसि पुत्राभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि नीराजनं हिरण्यपात्रं मधो पूर्णं ददाति प्रथमयोजानेति एकधा ब्रह्मणोपहरति एकधैवैनमनायुस्तेजो ददाति नीराजनं समर्पयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् महागणाधिपतिदेवताभ्यो नमः वेदोक्तु सोर्मदुर्यात् मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणं समर्पयामि గంగాధరాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లే టైం దగ్గర పడుతుంది. వికాస్, నరమేధానికి టైం అయింది. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను అంకుల్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం నేను బొబ్బర్లంక వచ్చి రెడీగా ఉన్నాను. కృష్ణమూర్తి నా దగ్గరే ఉన్నాడు అంకుల్. ఇక డిజోలో గాని పెళ్లి దగ్గర పిల్లోడిని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి నాకు అప్పగించమని చెప్పు. మిగతా కథ నేను చూసుకుంటాను. అలాగే అంకుల్. అనుకున్న టైంకి మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఎలాంటి డిస్టర్బెన్స్లు వచ్చినా ఆపద్దు. వికాస్,
బొబ్బల్లంకలో జరగబోయే రక్త చరిత్ర కక్కబోతుంది. ఎదురు తిరిగిన ప్రతి వాడి తల ఎగిరి పడుతుంది. ఆ చావు కేకలకు పుట్టలో ఉన్న చీమలు కూడా బయటికి రాకూడదు. అంత భయంకరంగా ఉంటుంది. గో హెడ్. అలాగే అంకుల్, మరణ హోమం తర్వాత ప్రశాంతంగా కలుద్దాం. ఆల్ ది బెస్ట్ వికాస్. థ్యాంక్ యూ అంకుల్. చూసావా, నీ కూతురు చావు ప్లాన్ నీ ముందే మొదలు పెట్టాను. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందని కిట్టమూర్తి. నా కూతురు చావు కాదురా, నీ చావును నువ్వే వెతుక్కుంటూ వెళ్తున్నావు. రేయ్, ఈ కృష్ణమూర్తికి గుండె ధైర్యం బాగా ఎక్కువ ఉందంట. నేను బయటకు వెళ్ళొచ్చేలోపు పూర్తిగా తగ్గించండి. అలాగే బాస్. ఏమ్మా అప్పుడే లేచేవా?